Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 229. బాగా చలిగా ఉందండి. కట్టెలు వేసి నిప్పు పెట్టమని అడగడానికి వర్షం అసలు ఆగట్లేదు. అయినా మనకి కట్టెలెక్కడ దొరుకుతాయి? అన్నీ పచ్చిగా అయిపోతాయి కదా! అనగానే, అందుకే సేఫ్ సైడ్ పొలంలో పనిచేసేవాళ్ళు కట్టెలు కొట్టి ఆ పక్కనే ఉన్న గోడౌన్‌లో వేస్తారు. వెళ్లి తీసుకొస్తాను అనగానే, వద్దు కర్రల్లో కూడా పాములు దూరిపోయి ఉంటాయి. వదిలేండి అని చెప్పడంతో, ఏం కాదు అని చెప్పి పక్కనే ఉన్న అరిటాకు తీసుకొని నెత్తి మీద వేసుకొని, ఆమెని అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి పక్కనే ఉన్న గోడౌన్ దగ్గరికి వెళ్ళాడు కర్ణ. వామ్మో! పొలాలలో దయ్యాలుంటాయని విన్నాను. మా ఆయన నన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదైనా దయ్యం వచ్చి నా పీక పిసికేస్తే అని కంగారుగా అనుకుంటూ ముడుచుకుని కూర్చుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతీది ప్రదాయం అని అనుకుంటూ ఉండగా సడన్‌గా తన భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి గట్టిగా అరవడంతో "హే మెంటల్ నేనేనే ఎందుకు అరుస్తున్నావు?" అని అన్నాడు. అంటే దయ్యమేమో అనుకున్నాను అనగానే "నీ బొంద" అని తిడుతూ కర్రలు తీసుకొచ్చి ఆ పాకలోనే ఒక మూలకి వేసి నిప్పు పెట్టి తన చేతిలో ఉన్న ఒక 4 టమాటాలు, ఆలుగడ్డలు, ఎండుమిరపకాయలు చూపించడంతో "ఎందుకు తీసుకొచ్చారు?" అని అడగడంతో "టైం చూసావా 7:30 అవుతుంది. వర్షం మరొక 2 గంటల తర్వాత మాత్రమే తగ్గేలా లేదు. ఆకలి వేయట్లేదా నీకు? నాకు ఆకలి వేస్తోంది. అందుకే మధ్యాహ్నం తీసుకొచ్చిన రైస్ మిగిలిపోయింది కదా! కర్రీ చేసుకుంటే సరిపోతుంది. అందుకే తెచ్చాను" అనగానే టమాటాలు, ఆలుగడ్డలు, ఎండుమిరపకాయలుంటే కూర చేయొచ్చని ఎవరు చెప్పారు మీకు? అని వెటకారంగా అడిగింది. ఇవి సరిపోవా? అని అతను అయోమయంగా అడిగేసరికి ఉప్పు కావాలి, పసుపు కావాలి, ఆయిల్ కావాలి, అన్నిటికి మించి ఇవన్నీ వేయడానికి గిన్నె కావాలి అని అడిగేసరికి ఏదో ఐడియా వచ్చినట్టు మళ్ళీ వెళ్ళడంతో, "మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? నాకు భయం వేస్తోంది" అని చెప్పడంతో, "ఒక్క 10 నిమిషాలు ఆగు" అని చెప్పి కాసేపటికొచ్చి ఇదిగో మట్టి పాత్ర శుభ్రంగా పంపు సెట్ దగ్గర కడిగి తీసుకొచ్చాను. నువ్వెలా చేస్తావో నాకు తెలీదు. తినేలా ఒక కర్రీ చెయ్యి చాలు అని చెప్పేసరికి తల రుద్దుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా ఉండిపోయింది దక్ష. ఐడియా అని మధ్యాహ్నం తీసుకొచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే, "అదెందుకు ఓపెన్ చేస్తున్నావు?" అని అడిగేసరికి కూరలో ఉప్పు సరిపోతుందో లేదో అని కొంచెం ఉప్పు చిన్న కవర్‌లో కట్టుకొని తీసుకొచ్చాను. అదిప్పుడు గుర్తుకొచ్చింది అని చెప్పి వెంటనే టమాటాలు, ఆలుగడ్డలు ఎలా కొయ్యాలో అర్థం గాక తికమక పడుతూ ఉంటే, ఆమె కర్రీలు వేయడానికి తీసుకొచ్చిన స్పూన్‌తో అష్టకష్టాలు పడి ముక్కలు ముక్కలుగా కోసిన తర్వాత, ఆ మట్టి పాత్ర నిప్పుల్లో పెట్టిన కర్రల మీద జాగ్రత్తగా పెట్టి దాంట్లో అడ్డదిడ్డంగా కోసిన టమాటాలు, ఆలుగడ్డలు, సగానికి విరిచేసిన ఎండుమిరపకాయలు ముక్కల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి లైట్‌గా సాల్ట్ కూడా వేయడంతో ఆయిల్ లేకపోయేసరికి కూరగాయలు మాడిపోతున్నా ఎలాగోలా చేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు, కారం ఉంటే ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. అడ్డదిడ్డంగా కోసిన ఆలుగడ్డ, టమాటా కర్రీ రెడీ అయిపోయిందని చెప్పడంతో తింటే మనం ఉంటామా అని అడిగాడు. టేస్ట్ ఉండకపోవచ్చు కానీ మనమైతే ఉండొచ్చు అని దక్ష చెప్పడంతో సరేనంటూ మధ్యాహ్నం తీసుకొచ్చిన రైస్‌లో కర్రీ వేసుకొని కలిపి తనే స్వయంగా ఆమెకి తినిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ అతను తినిపిస్తుంటే తిన్నది. అతను తినిపిస్తున్నాడన్న సంతోషంలో కర్రీ టేస్ట్ గురించి పట్టించుకోలేదు. ఆమెకి తినిపిస్తూ ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్న సంతోషంలో అతను కూడా టేస్ట్ గమనించలేదు. ఇద్దరు భోజనం చేసి చేతులు కడుక్కున్న తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి వర్షం తగ్గేసరికి దక్ష భయపడుతుంటే ఆమెని దగ్గరికి తీసుకుని ధైర్యం చెబుతున్న కర్ణకి దూరంగా లైట్ వెలుగుతున్న ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే అతని మొబైల్ రింగ్ అవ్వడంతో చూసుకున్న తనకి విరాట్ ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ రిసీవ్ చేసుకోగానే
ఒరేయ్! వచ్చింది నేనే. త్వరగా పొలం దాటి బయటికి రండి. ఇంకా వర్షం పెరిగితే రేపొద్దుడి వరకు ఇక్కడే ఉండిపోవాల్సొస్తుంది అని చెప్పడంతో ఇద్దరు బురద నేలలో అతి జాగ్రత్తగా నడుస్తూ వెళ్లి కారులో కూర్చుంటే, ఇంత లేట్‌గా ఎందుకొచ్చావు బావ అని కోపంగా అడిగింది దక్ష. అంటే వానదేవుడు మా బామ్మర్ది కాదు కదా! అందుకే బయటికి రావడానికి ఛాన్స్ ఇవ్వలేదు అని అన్నాడు విరాట్ వెటకారంగా. విరాట్ మాటలకి దక్ష కోపంగా చూస్తుంటే కర్ణ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ మీరిద్దరూ వాదించుకోకుండా ఉండలేరా ఏ విషయానికి అని అడిగేసరికి మరి లేకపోతే ఎలా అడుగుతుందో చూడు మీ మేడం. పక్కన ఊరి చెరువు కట్టు తెగింది. ఎప్పుడు వరదలొస్తాయో తెలియదు. వర్షమేమో అస్సలు ఆగేలా లేదు. ఎలా రావాలో అర్థం కాక నేను ఆలోచిస్తుంటే ఇంత లేట్ ఎందుకయింది బావా అని అంట. మీ నాన్నని నీ ఊరికి రోడ్డు వేయించమని చెప్పమ్మా. నేను రోజూ తీసుకునెళ్తాను అన్నాడు వెటకారంగా. అంత వెటకారం వద్దులే బావ అని దక్ష అనగానే మరి లేకపోతే ఏంటి? వాడు మాత్రం వర్షం పడితే ఏం చేస్తాడు? పైగా ఇంత రాత్రి అయినా కూడా మన కోసం వచ్చాడు నిద్రపోకుండా. మనం ఇక్కడే ఉంటామని చెబితే వాడక్కడ ఉండొచ్చు కూడా. వచ్చాడు కదా అని కర్ణ అనగానే మా అక్క ఫోన్ చేసింది. మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడా? మనం ఎలా ఉన్నామో ఏంటో కనుక్కోడానికి అనగానే నేను ఫోన్ చేయమంటేనే మీ అక్క ఫోన్ చేసింది అన్నాడు విరాట్ ఉక్రోషంగా. సరే, సరే. గొడవ ఆపండి. అసలే ఇంతసేపు వర్షానికి ఉండి నాకు చాలా చిరాకుగా ఉంది. మీరిద్దరు ఇంకా చిరాకు పెట్టకండి అని కర్ణ కసరడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇంటికి రాగానే బాగానే ఉన్నారా అని ఇంట్లో వాళ్ళందరూ చుట్టుముట్టేసరికి బాగానే ఉన్నామని చెప్పేసరికి దక్షకి, కర్ణకి తల ప్రాణం తోకకొచ్చింది. అబ్బబ్బబ్బా! వాళ్ళిప్పుడే వర్షానికి తడిచొచ్చారు. మీరింకా చిరాకు పెట్టకండి అని చెప్పి బామ్మ వేడినీళ్ళు రెడీగా ఉన్నాయా అని విరాట్ అడగడంతో ఉన్నాయిరా అని ఇద్దరిని చూసి వెళ్లి స్నానాలు చేసి రండి అని చెప్పడంతో ఇద్దరు స్నానాలు చేసొచ్చాక తడికురులు ఆర్పుకుంటున్న దక్ష వైపు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్‌లో నుంచి కర్ణ చూస్తూ ఉంటే ఎందుకలా చూస్తున్నారు అని దక్ష నవ్వుతూ అడిగేసరికి చంద్రబింబం లాంటి మొహం, కొటేరు లాంటి ముక్కు, కలువరేకుల్లాగా వెడల్పైన కళ్ళు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, కొటేరు లాంటి అందమైన ముక్కుకి మెరుస్తున్న ముక్కు పుడక. చూస్తుంటే చూడాలనిపించే అందం నీది అని చెప్పడంతో, అబ్బో! అయ్యగారికి ఇలాంటి మాటలు కూడా వస్తాయా? అని నవ్వుతూ అడిగింది దక్ష. ఇంత అందం కళ్ళ ముందుంటే కవితలు కూడా రాసేయొచ్చు అని చెప్పడంతో, చాలు చాలు మునగ చెట్టు ఎక్కించారంటే అక్కడి నుంచి దిగడం కష్టం అని చెప్పడంతో, కర్ణ నవ్వుకుంటూ ఉంటే ఇదిగోండి వేడివేడిగా పసుపు వేసిన మిరియాల పాలు. తాగి ఇద్దరూ నిద్రపోండి. లేదంటే జలుబు చేస్తుంది. నువ్వేంటే తలస్నానం చేశావా? అని అడిగేసరికి నూనె పెట్టిన జడ కదా అమ్మమ్మ. వర్షంలో తడిచాను కదా! జుట్టు ఊడిపోతుంది. నా జుట్టు ఊడిపోయిందనుకో నీ మనవడు నా మొహం కూడా చూడడు. అందుకే ఏదో నా తిప్పలు నేను పడుతున్నానని నవ్వుతూ చెప్పేసరికి అబ్బబ్బా! నూనె అమ్ముకునే దానిలాగా ఉన్నా కూడా వాడు నీ మొహం వైపు కన్నార్పకుండా చూస్తూనే ఉంటాడు. అంత ఓవర్ యాక్షన్ వద్దులే అని బామ్మ చెప్పడంతో నవ్వుకుంటూ అమ్మమ్మ సాంబ్రాణి పొగ వేయొచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. టైం ఎంత అవుతుందో తెలుసా? మిమ్మల్ని తీసుకురావడానికి వాడొచ్చింది 12కి బయలుదేరితే మీరొచ్చేసరికి 12:30 అయింది. స్నానాలవి చేసేసరికి 1:30 అవుతుంది. ఇప్పుడు సాంబ్రాణి పొగ వేయడం ఏంటే? అనగానే ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో సరే సరే రా అని పిలిచి సాంబ్రాణి పొగ కోసం రెడీ చేసుకుంటూ ఉంటే దక్షకి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే చూడ్డం కర్ణకెంతో ఇష్టం. దాంతో దొంగతనంగా వెళ్లి అమ్మాయి గారిని దర్శించుకుంటున్నాడు. అక్కడ కూర్చొని చూడడం ఎందుకురా? నీ పెళ్ళామే కదా! ఇక్కడికొచ్చి కూర్చొని సాంబ్రాణి పొగ ఎలా వేస్తున్నానో చూడు. భవిష్యత్తులో నీకు కూడా అవసరం అవుతుంది. అసలే పొడవు కుర్రలు ఉన్న పెళ్ళాన్ని తీసుకొచ్చుకున్నావు. అని బామ్మ అనగానే దక్ష నవ్వుకుంటూ ఉంటే, ఏంటి నేను సాంబ్రాణి పొగ వెయ్యాలా? అని ఆశ్చర్యంగా అడిగాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.